మార్కెట్. అసలు ఏం జరుగుతుంది అమరావతి రియల్ ఎస్టేట్? సో గత అంటే ఫస్ట్లో 4 months బ్యాక్ బాబు గారు రాగానే ఒకసారిగా రేట్లు పెరిగిపోయి పబ్లిక్ అంతా చాలా మంది అక్కడే ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి ఒక 1 month బాగా హడావిడి జరిగింది. తర్వాత కాస్త స్లో అయింది. సో మరి అది ఎందుకు స్లో అయింది అనేది అంతుపట్టిన విషయం. సో ఏం జరుగుతుంది ప్రజెంట్ అంటే ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా అమరావతిలో జరిగేది రియల్ ఎస్టేట్లో న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అండి. ఎక్కడైనా అదే జరుగుతుంది. రియల్ ఎస్టేట్ లైఫ్ సైకిల్ అంటారు దాన్ని. ఏదన్నా ఒక పెద్ద ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఇది క్యాపిటల్ అనేది మెగా ప్రాజెక్ట్ ఓల్డే అమరావతి వైపు చూస్తుంది అంటే ఎంత హైప్ క్రియేట్ అవుతుంది. ఆ హైప్ క్రియేట్ అయింది. హైప్ క్రియేట్ అవటం వల్ల ల్యాండ్ లాట్స్ కానీ లేకపోతే లాస్ట్ 5 years నుంచి 10 years నుంచి చాలామంది తమ ల్యాండ్స్ హోల్డ్ చేసుకుని ఉన్నారు. అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్లు అవి ఇవి క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ప్రైజెస్ బికాస్ 5 years నుంచి వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి కదా. సో వాళ్ళు బయటికి రావాలి. సో న్యాచురల్గా వాళ్ళు కొంచెం ప్రైజెస్ ఎక్కువ కోట్ చేశారు. ఈ ప్రైజెస్ ఎక్కువ కోట్ చేసినా కూడా కొంతమంది పర్చేజ్ చేశారు. ఎవరు పర్చేజ్ చేశారు? ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ ఉన్న పీపుల్, అంటే రిస్క్ బేరింగ్ క్యాపబిలిటీస్ ఉన్న పీపుల్ పర్చేజ్ చేశారు. వాళ్ళు ఎందుకు పర్చేజ్ చేస్తారంటే 2 yearsలో నాకు ఏదో ప్రాఫిట్ వచ్చేయాలి, 3 yearsలో వచ్చేయాలి అనేది కాదు. అమరావతి అనే క్యాపిటల్లో నాకు ఒక సైట్ ఉండాలి, నా ఫ్యూచర్ జనరేషన్ కోసం అది పర్చేజ్ చేస్తున్నాను కాబట్టి అవసరమైతే స్క్వేర్ యార్డ్కి 5,000 10,000 ఎక్కువ పెట్టి కూడా వాళ్ళు పర్చేజ్ చేశారు. అలా మీరు అన్నట్లు ఫస్ట్ 1-2 months మార్కెట్ నడిచింది. ఈ మార్కెట్ ఎలక్షన్ బిఫోర్ 3-4 months కూడా నడిచింది. కానీ నేను ఇక్కడ చిన్న ప్రశ్న, 2014 నుంచి 2019 అయితే మార్కెట్ చాలా బాగుంది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాతే ఒకసారిగా అమరావతి అంటే పూర్తిగా భయపడిపోయి అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. సో ఆ మూమెంట్లో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎక్కువ మంది అక్కడ ఇన్వెస్ట్ చేశారు. సో ఇప్పుడు గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చారు, అండ్ డెసిషన్ చాలా ఫాస్ట్ గా ఉంటున్నాయి. జంగిల్ క్లియరెన్స్ జరిగింది. మీరు అంటున్నారు రీసెంట్ గా మీరు విజిట్ చేసాము, చాలా బాగుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఉంది అనేది చాలా క్లియర్ గా కనపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా మిడిల్ క్లాస్ పీపుల్ ఎందుకు ఒక స్టెప్ వేయలేకపోతున్నారు? అంటే ధైర్యం చేసి అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు అంటే మీరు ఏం చెప్తారు? వాస్తవంగా జరుగుతుంది ఇదేనా లేకుంటే వేరే విధంగా ఏమైనా జరుగుతుంది అక్కడ? మీరు చెప్పేది వాస్తవమేనండి. ఎందుకు అడుగు వేయలేకపోతున్నారంటే అసలు ఇన్వెస్టర్స్ రావట్లేదని కాదు దాని అర్థం. చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి వస్తూ ఉన్నారు. బట్ ఈ ప్రైజెస్ ఎలా ఉందంటే ఈ హైప్లో లేకపోతే ఒక బూమ్ క్రియేట్ అయింది. 50,000 ఉన్న స్క్వేర్ యార్డ్ది 60,000 చెప్తున్నాడు సెల్లర్. వచ్చిన బయ్యర్ ఆ 50,000కి ఇస్తే పర్చేజ్ చేస్తాడు. బట్ ఆ సెల్లర్ కూడా దిగి రావట్లేదు, 60,000 నుంచి 50,000కి రావట్లేదు. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఆగిపోతున్నాయి. అసలు ఇన్వెస్ట్ చేయటానికి లేరు అనేది వాస్తవం కాదు. ఓల్డ్ మొత్తం దుబాయ్ నుంచి సింగపూర్ నుంచి ఇప్పుడు నాకే చాలా కాల్స్ వస్తున్నాయి. సింగపూర్ నుంచి కావచ్చు, దుబాయ్ నుంచి కావచ్చు, లండన్ నుంచి కావచ్చు, మన తెలుగు ఎన్ఆర్ఐస్ ఎక్కడైతే ఉంటారో అన్ని చోట్ల నుంచి నాకు కాల్స్ వస్తున్నాయి. కానీ వాళ్ళు ఎక్కడ ఏ లొకేషన్ లో కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంది కోర్ క్యాపిటల్ రీజియన్. ఇక్కడే కదా అసలు పెద్ద ప్రాబ్లం అయింది. అందరు కోర్ క్యాపిటల్ ఏరియాలోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కదా డిమాండ్ పెరిగింది. సో మిగతా చోట్ల కూడా మంచి ల్యాండ్ ఉంది, ఫ్యూచర్ 5 years వెయిట్ చేయగలిగితే అది కూడా కోర్ క్యాపిటల్ ఏరియా మించి డెవలప్మెంట్ జరుగుతుంది కదా. తప్పకుండా అసలు ఎందుకు ఇది గ్రహించలేకపోతున్నారు చాలా మంది? ఇది టైం పడుతుందండి కొంచెం ఫోకస్ చేయడానికి. ఎవరైనా జనరల్గా మనం అందరం కూడా మెయిన్ ప్రాజెక్ట్ ఎక్కడుంది, మెయిన్ కోర్ సీడ్ క్యాపిటల్ ఎక్కడుంది, అక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేద్దామనేది చూస్తాం. మీరైనా నేనైనా కూడా అక్కడ అవకాశం లేదు, అక్కడ ల్యాండ్ దొరకట్లేదు, లేకపోతే మన బడ్జెట్లో లేదు అని గ్రహించడానికి మనకు కొంత టైం పడుతుంది. అనదర్ 2 months పట్టవచ్చు, 3 months పట్టవచ్చు. దెన్ న్యాచురల్గా వేరే ఆల్టర్నేట్ మార్కెట్ ఎక్కడ ఉందనేది మనం సెర్చ్ చేస్తాం. కోర్ క్యాపిటల్కి నియర్ బై ఏరియాస్ ఉన్నాయి, వెస్ట్ బైపాస్కి నియర్ బై ఏరియాస్ ఉన్నాయి, ఔటర్ రింగ్ రోడ్ రాబోతుంది. అలాగే 2 tier సిటీస్ ఉన్నాయి, గుంటూరు ప్లస్ విజయవాడ, గన్నవరం ఉంది, తెనాలి ఉంది, లాట్ ఆఫ్ స్కోప్ ఉంది. కాకపోతే ఈ ఆలోచన నుంచి బయటకు వచ్చి ఆల్టర్నేట్ ఏరియాస్ ఎక్కడున్నాయి అని రియలైజ్ అవ్వటానికి కొంత టైం తీసుకుంటుంది.